హే గాయ్స్, మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. అరే అప్పుడే షాపింగ్ ఏంటి, మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది, ఇంకా కొత్త డ్రెస్సెస్ చాలా ఉండుంటాయి కదా అనేసి మీరు అనుకొని ఉండొచ్చు. బట్ ఈ షాపింగ్ వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ కోసము, మా కోసం కాదనమాట. ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాము, అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఏం తీసుకోవాలి, ఏంటంటే తిరగాలి, అవన్నీ ఇప్పుడు మనం అయితే చూద్దాం. బట్ మీలోపు నా ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, నా వీడియోలు పెట్టగానే మీ దాకా రావాలి అనుకుంటే ఫస్ట్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కుదిరితే లైక్, షేర్, కామెంట్ చేశారు కదా, డన్ డన్. స్టార్ట్ అయిపోయి మేము నెక్సెస్ మాల్కి వచ్చామన్నమాట. అదే ఫోరం మాల్కి. ఫోరం మాల్లో మేము ఫ్రీక్వెంట్గా వస్తుంటాం మాల్కి. ఇక్కడ ఏదైనా షాపింగ్ కావాలన్నా కూడా మాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది నెక్సెస్ మాలే. ఇందులోకి వచ్చాము. ప్రతిసారి ఎవ్రీ టైం దీంట్లోనే షాప్ చేస్తుంటాం అనమాట. మ్యాక్సిమం దీంట్లో దొరికిపోతాయి, ఎందుకంటే మాల్స్లో చాలా షాపింగ్ మాల్స్ స్టాల్స్ చాలా ఉంటాయి కదా, అన్నీ దొరికిపోతాయి ఇందులో. ఇక్కడ పార్కింగ్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ ఒకటి చెప్తారు ఇంకా తీసుకోగానే, సార్ కార్ వాష్ ఏమైనా చేయించుకుంటారా అనేసి. అదైతే భలే అనిపిస్తుంది, కార్ వాష్ది అడ్వర్టైజ్మెంట్. అలా ఒకసారి మేము చేయించుకున్నాం కూడా. మా కార్లోకి ఒకసారి చీమలు వచ్చిండే, చాలా వచ్చిండే అనమాట. ఒక దగ్గర పార్క్ చేస్తే అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ క్లీన్ చేయించుకున్నాం. ఎన్ని చీమలు వచ్చినాయో అసలు. ఇక్కడ వచ్చింది వీక్డేలో కూడా అసలు పార్కింగ్ అయితే స్పేసే దొరకదు అసలు. ఎప్పుడు వచ్చినా కూడా కిందికి వెళ్ళిపోయినాము, ఫుల్ ఉంది. ఫైనల్గా అయితే లాస్ట్లోకి దగ్గర అది కూడా ఇలా క్రాస్గా పెట్టామన్నమాట. పెట్టేసి ఇంకా పైకి వెళ్దాము అని చెప్పేసి బీ2లో పార్క్ చేసాం. బీ1లో దొరకలేదు, బీ2లో పార్కింగ్ చేసి ఇక పైకి వెళ్తున్నాము షాపింగ్కి. షాపింగ్ అసలు దేనికి, ఎందుకు, ఏంటి అని మీకు అనిపించవచ్చు. యూఎస్లో మా మరిది గారు ఉంటారనమాట, చరణ్ వాళ్ళ తమ్ముడు. తనకి షాపింగ్ చేద్దాము అనేసి వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందంట. మ్యారేజ్ కోసం షాపింగ్ 3 dresses కావాలన్నాడు. ఎంగేజ్మెంట్, హల్దీ అండ్ మ్యారేజ్ 3 sets ఆఫ్ డ్రెస్సెస్ కావాలి అని చెప్పుండే అనమాట. దీంట్లోకి వచ్చి మాల్లోకి వచ్చి చూసాము. స్వయంవర్లో రీజనబుల్ కాస్ట్లో అండ్ మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్లో దొరికిపోతుంటాయి. వీళ్ళ దగ్గర అయితే చాలా ఉంటాయి కలెక్షన్. చరణ్ అయితే ఎంగేజ్మెంట్కి అండ్ మ్యారేజ్కి అన్నిటికీ కూడా ఇక్కడ స్వయంవర్లోనే షాపింగ్ చేస్తుండే అనమాట. బాగుంటాయి అసలు. డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ న్యూ కలెక్షన్స్ కూడా చాలా వచ్చాయి. చాలా చూసాం. హల్దీకి, ఎంగేజ్మెంట్కి అండ్ మ్యారేజ్కి మూడిటికి కూడా మాకు ఇందులోనే దొరికాయి. ఫస్ట్ 3 dresses 2 dresses అని కన్ఫ్యూజన్లో ఉండే. అందుకోసం అని చెప్పి మేము ఫస్ట్ అయితే ఒక 2 dresses తీసుకున్నాము. తనకే కాదు, మీకు కూడా యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా, ఎలాంటి డ్రెస్సెస్ కావాలన్నా మాకు చెప్తే మేము అలాంటి షాప్ చేసి ఇస్తాము మీకు మేము. అలా చెప్పి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా తీసుకుంటామో అని అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు, ఫ్రీ సర్వీస్ లాగా. జస్ట్ అలా నాకు అలా కావాల్సినవి ఇవ్వడం నాకు చాలా ఇష్టం అనమాట. షాపింగ్ అంటే ఇంకా కొంచెం ఇష్టము. ఇలా వెతికి మనకు ఫైనల్గా మన అవుట్పుట్ అనేది నచ్చింది దొరుకుతుంది చూసారా, అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి నేను చెప్తున్నాను. నాట్ ఈవెన్ యూఎస్, ఇండియాలో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. లైక్ బేబీ మదర్స్ ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, లేదంటే పీజీస్లో అక్కడ ఇక్కడ స్కూలింగ్ కాలేజెస్ ఉన్న వాళ్ళు, తిరగలేని వాళ్ళు ఉంటారు కదా. ఎవరికైనా సరే నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్ అనమాట. మీకు ఎలాంటి, మీ దగ్గర రిఫరల్ పిక్ కూడా ఉంటాయి కదా, ఇలా కావాలి అనేసి, అలా కావాలని నాకు పంపించినా సరిపోతుంది. ఎవరికైనా ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా నేను మీకోసం షాపింగ్ చేసి మీకు ఎలా కావాలి అంటే అలా అవుట్పుట్ తీసుకొచ్చి మీకు కొరియర్ చేసి నేను పంపిస్తాను. చూడండి తర్వాత నెక్స్ట్ ఎలా వచ్చాయి ఏంటి, అది కూడా మీరు ఏదైతే ప్రైస్ అనుకుంటారు కదా ఆ ప్రైజింగ్లోనే, ఆ బడ్జెట్లోనే మీకు ప్లాన్ చేస్తాను అనమాట. ఆ 2 dresses అయితే ఫస్ట్ నేను తీసుకున్నాను. లాస్ట్ డ్రెస్ ఇంకొకటి కూడా కావాలని చెప్పుండే అనమాట. ఇది లైక్ ఎంగేజ్మెంట్ కోసము. దీనికి ఒక చున్నీ కూడా వచ్చింది, దుపట్టా. ఇది 3 dresses కూడా సెట్ అయిపోతుంది. నేను వెళ్ళలేదు తీసుకోవడానికి, ఇంటికి వచ్చాక మళ్ళీ చూసాను అనమాట. అసలు అక్కడ చూసిన దానికంటే కూడా నార్మల్గా షాపింగ్ మాల్లో చూసిన దానికంటే ఇంటికి వచ్చాక లైటింగ్కి కొంచెం డల్ అనిపిస్తాయి కదా, ఇక్కడ అలా ఏం లేదు. నాకైతే యాజ్ ఇట్ ఈజ్గా అనిపించాయి, చాలా బాగా నచ్చాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. చున్నీ కూడా అన్నిటికీ ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది. బాటమ్ అయితే అన్నిటికీ వైట్ కామన్ వచ్చిందనమాట. ఫస్ట్ది ఎలాస్టిక్ టైప్గా కొంచెం వచ్చింది, కొంచెం అడ్జస్టబుల్ అనమాట. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా అవుతాయి. షిప్పింగ్ ఈరోజే డెలివరీ అయింది అంట. డ్రెస్సెస్ అయితే తనకి బాగా నచ్చాయి అని చెప్పాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా చరణ్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేశాడు. జెంట్స్కి అయినా సరే, లేడీస్కి అయినా సరే మంచి మ్యాచింగ్తో, మంచి కలర్ కాంబినేషన్తో చాలా బాగా చేస్తాడనమాట. ఇలా అయింది ఈరోజు మా షాపింగ్. థ్యాంక్ యూ, బాయ్.